నమస్తే శంకర్. నమస్తే అన్న. అసలు ఎక్స్‌పెక్ట్ చేసావా ఇన్ని సీట్లు వస్తాయని అనుకున్నావా? ఇచ్చిన వాటిలో మొత్తం గెలుస్తారని అసలు ఊహ కన్నా అందిందా? 21 కాదన్నా, ఆ! ఇంకొక 50 ఎక్కువ ఇచ్చినా సరే హ్మ్. ఖచ్చితంగా అన్ని సెంటర్లు ప్రతి సీటు గెలుస్తారు ఆయన. ఓకే. ఆ! అంటే ఇప్పుడు జనాలు టోటల్‌గా పబ్లిక్ ప్రజలు హ్మ్. మారిపోయి పూర్తిగా హ్మ్. ఆయన్ని ఓన్ చేసుకున్నారు అందరూ. ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుల గుండెల్లో పవన్ కళ్యాణ్ గారిని చిరస్థాయిగా పెట్టుకుంటారు. ఓకే. ఆ రిజల్టే ఈ సక్సెస్. హ్మ్. ఎన్నో ఫెయిల్యూర్లు చూశారు కదా ఆయన, సినిమా ఫీల్డ్లో కానీ రాజకీయంలో కానీ. ఫెయిల్యూరే భయపడిపోయి లాస్ట్కి ఆయన దగ్గరికి వచ్చి తల ఉంచింది. హ్మ్. ఇప్పుడు కూడా ఫెయిల్యూర్ అనేది భయపెడుతుంది మనిషిని. ఆయన చెప్పటం కూడా నిన్న అందరితో సమావేశమైనప్పుడు తొలి ప్రేమ తర్వాత సక్సెస్ చూడలేదు నేను. అవును, ఎప్పుడు నాకు అంత అవును, మనం చూసాంగా అదే సినిమాలు, మనం చూసాంగా. ఆ తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, కుశీల్ తర్వాత ఆ స్థాయి సక్సెస్ ఆయనకి రాలే. కానీ ఎక్కడ ఆగలేదు, ఆయన ప్రయత్నం చేశాడు. అలాగే ఇప్పుడు రాజకీయంలో కూడా ఎక్కడ ఆగలేదు, ఆయన ప్రయత్నం చేశాడు, గెలిచాడు. డెడికేషను, హార్డ్ వర్క్, ఓపిక ఉంటే ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది అని నమ్మాడు ఆయన. ఆయన ఏది నమ్మాడో అది ప్రతి ఒక్క మనిషి నమ్మితే ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ ఏదో ఒక రోజు మనది ఉంటుంది, ఒక రోజు సక్సెస్ మనకు వస్తుంది అనేది ఆయన నిరూపించాడు. అది మాత్రం కోట్లాది మంది అభిమానులకి, యువతకి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఇది పవన్ కళ్యాణ్ గారి సక్సెస్ మాత్రం ఒక ఇన్స్పిరేషనే. మన కళ్ళారు మనం చూసాం కదన్న. 10 సంవత్సరాల నుంచి మనిషి ఎంత నలిగిపోయాడో, ఎన్ని ఆవేదనలకు గురయ్యాడో, ఎన్ని ఇబ్బందులకు గురయ్యాడో, ఎన్ని రకాలుగా అవమానాలు చెందాడో, అవమానాలు పొందాడో, ఆయన్ని ఎన్ని చిత్రవదలు చేశారో, ఎన్ని ఇబ్బందులు పెట్టారో. ఆయన సినిమాలను ఆపేశారు, ఆయన సినిమా బడ్జెట్లు టిక్కెట్కి కూడా లేకుండా చేశారు. కుటుంబాన్ని మీద పడి ఇష్టం వచ్చినట్టుగా తల్లి, భార్య, పిల్లలని అనకంట నోటుకు వచ్చినట్టుగా మాట్లాడారు. అన్ని రకాలుగా ఈ 10 ఏళ్లలో వీళ్ళని కాదు, అన్ని రకాలుగా ఆయన ఇబ్బందులు పడ్డాడు. భూదేవికి ఒక ఓర్పు ఉంటుందన్న. ఎంతకని గత యుగాల నుంచి ఓర్పు ఉన్నది ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉందంటే ఒక భూదేవికి మాత్రమే అంత ఓర్పు ఉంది. భూదేవిని ఊరకే ఉంచరు కదన్న. తూట్లు పొడుస్తారు, గుణపాలతో పొడుస్తారు, ఇసుక బడ్డలు తవ్వుతారు, కొండలు తవ్వేస్తారు. ఎన్ని తవ్వినా భూదేవి మాత్రం ఓపికగా ఎలాగున్నది. అదే ఓపిక, ఏ దెబ్బలు ఈయనకు కూడా పడ్డాయి. నాకు తెలిసి ఈయన భూదేవుడు అనాలి. ఇంకా ఓకే, భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంది పవన్ కళ్యాణ్ గారిలో. ఆ ఓర్పు ఈరోజు సక్సెస్ ద్వారా ముందుకు వచ్చింది. అది ప్రతి ఒక్క అభిమానికి. పవన్ కళ్యాణ్ గారు అభిమానించినటువంటి అభిమానులు అంటే ఎవరు లేరు. ఇండస్ట్రీలో కానీ బయట కానీ అన్ని రకాలుగా ఆయనకు అభిమానులు ఉన్నారు. అపోజిషన్లో కూడా ఆయన అభిమానులు ఉన్నారు, బయట పడరు కానీ చాలామంది ఆయన అంత ఇష్టపడతారు అనమాట. కోట్లాది మంది అభిమానులు ఆయన ఇష్టపడతారు కదా. నిజమే. ఇప్పుడు ఓటమి అటు సినిమాలో కానీ ఇటు రాజకీయాల్లో కానీ ఓటమి వచ్చినప్పుడు కుంగిపోవాలి. అదే అంటాను కదా, నా ఓపిక. ఆ ఓపికతో నిల్చున్నాడు కాబట్టి ఈరోజు ఆయన్ని విజయం వరించింది. ఆయన కాళ్ళ దగ్గరకు వచ్చింది విజయం. ఈయన వెళ్ళలేదు. ఈయన రెడీ, ఓటమికైనా రెడీ, దేనికైనా రెడీ. నేను నా జీవితాన్నే మీకు అంకితం చేస్తున్నాను. నాకు ఏ భయం లేదు, ఏం లేదు. నా జీవితం ఏమైపోతుంది నాకేంటి, మీరు బాగుండాలి, ఆ రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి అనే నిత్యం అదొక దేవుడు మంత్రంలా కొలిసే మహా మనిషి ఆయన. మరి ఆయనకు విజయం రాకపోతే ఇంకెవరికి వస్తుందన్న? నిజాయితీ అయిన నిజమైన విజయం వచ్చిందన్న పవన్ కళ్యాణ్ గారికి. ఈ విజయం వెనకాతలు ఉన్న ప్రతి ఒక్క జన సైనికులకి, ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారి అభిమానికి, ప్రతి ఒక్క వీర మహిళలకి, మన ఆంధ్రప్రదేశ్ ప్రేక్షక దేవుళ్ళకి, ప్రతి ఒక్కరికి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలన్న. ముఖ్యంగా పిఠాపురం ప్రజలకు మాత్రం జీవితంలో ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా చెప్తున్నాను, పిఠాపురం ప్రజలకు జీవితంలో రుణపడి ఉంటామన్న. రుణం తీర్చుకుంటాం. ఏదో ఒక రోజు అయితే 100% పిఠాపురం ప్రజలకు మాత్రం ఏదో ఒక విధంగా, ఏదో ఒక సాయం విధంగానో, ఏదో ఒక విధంగానో వాళ్ళ రుణం మాత్రం తీర్చుకోవాలన్న. వాళ్ళని ఎప్పటికీ గుండెల్లో పెట్టుకొని ఉంచుకోవాలి, మర్చిపోకూడదు వాళ్ళని.
అంత గొప్ప అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు మా పవన్ కళ్యాణ్ గారికి. నిజంగా వాళ్ళందరికీ నిజంగా శతకోటి దండాలన్న. ఎక్కువ శాతం అదే అంటే ఒకటి వ్యక్తిగత దోషణ కూడా ఆయన మీద ఎక్కువ కూడా ప్రభావితమైంది కదా. బాగా బాగా 10 ఏళ్ళ నుంచి వింటున్నాం, భరిస్తున్నాం. ఎన్నోసార్లు బాధపడ్డాను నేను కూడా, కుంగిపోయి బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. ఏమనలేక, ఎవరిని ఏమనలేక. రాజకీయంలో మనం అంత స్థాయి కాదు, మనం అంత ఇది కాదు. ఆయనే తట్టుకోలేకపోయాడు, ఆయనే తట్టుకోలేని పరిస్థితులు కూడా వచ్చినాయి. మరి అలాంటి పవర్ ఉన్న ఒక అంత పెద్ద స్టార్కే అన్ని పరిస్థితులు వచ్చినప్పుడు ఆఫ్టర్ ఆల్ మనం ఏపటన్నా అని చెప్పి మనసులోను మైండ్లోను పెట్టుకొని బాధపడి మదన పడిపోయారు తప్ప బయటికి ఏమనలేని పరిస్థితి. నలిగిపోయి చేతులు ఇలాగ అనుకొని ఏంటి మా మనిషిని పట్టుకొని ఇలాగ అంటున్నారు, ఇలా దూషిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఆయన్ని ఇబ్బందులు పెడుతున్నారు, ఎలాగ బతికిన ఆయన మహారాజులాగా ఉండే ఆయన ఇలాగ చేస్తున్నారు ఏంటి, ఇంత బాధపడుతున్నారు ఆయన్ని అని బాధపడేవాళ్ళం తప్ప ఏ రోజు ఎవరిని అనడం కానీ, ఏ రోజు ఎక్కడ ఇది చేయడం కానీ అనలేపాము. ఎందుకంటే అదే అన్న ఓర్పు, సహనం, ఓపిక. అది ఆయనలోనే కాదు, అభిమానులుగా మాలోనూ కూడా ఉన్నాయన్నాయి. ఆ ఓపికతో ఉండడం వల్లే ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ అనేది ఆయనకి వస్తే మాకు వచ్చినట్టు మేము ఫీల్ అవుతున్నాం, ఆయన గెలిస్తే మేము గెలిచినట్టు ఫీల్ అవుతున్నాం. ప్రతి ఒక్క జన సైనికుడు, ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారి అభిమాని, వీర మహిళ నుంచి అందరూ ప్రేక్షకులు కూడా ఈరోజు ఆ విజయం పవన్ కళ్యాణ్ గారిది కాదు, మాదే, మా విజయం. ప్రతి ఒక్కరు అలాగే ఫీల్ అవుతున్నారు, మేము గెలిచినట్టుగా అని ఫీల్ అవుతున్నారు అన్న. అది చూడండి ఎంత అద్భుతమైంది ఇది. అసలు ఎవరైనా గెలిస్తే ఆయన గెలిచారు, ఈయన గెలిచారు అంటారు, కానీ మేము గెలిచామని ఫీల్ అవుతున్నారు అందరూ. అదే ఆయన గెలుపు, ప్రజల గెలుపు ఇది. అలా అద్భుతం అన్న. ఇప్పుడు ఆయన దగ్గర డబుల్ గేమ్ ఆడిన వాళ్ళు కావచ్చు, లాస్ట్ మినిట్లో ప్లేట్ ఫిరాయించిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు మరి విజయం వచ్చింది, ఇప్పుడు వచ్చేస్తుంటారు వరుసగా. మరి పాత వాళ్ళు అంతకుముందు ప్రీవియస్ చేసిన వాళ్ళని ఆ గుర్తింపు లేదనుకో, ఏది ఇప్పటి వరకు పార్టీకి సంబంధించి సిన్సియర్గా కష్టపడిన వాళ్ళకి సంబంధించి మళ్ళీ ఇక్కడ అనేది చాలా, ఈ ఫేజ్ చాలా ఇంపార్టెంట్. అదే కదా మొన్న కూడా ఒక డిస్కషన్ అప్పుడు కూడా నువ్వు బాధని వ్యక్తపరిచావు. ఇప్పుడు ఇలాంటివి రేపు ఫ్యూచర్లో జరగకూడదు అన్న. ఇప్పుడు ఎవరైనా సరే జీవితంలో ఏదో ఒక తప్పు అయితే చేస్తారు 100%. ఇప్పుడు అంత ఎందుకన్నా, మా వైఫ్ ఉంది, ఎలక్షన్లో తిరిగానని చెప్పి ఫీల్ అయి ఉంటుంది. నిన్న రిజల్ట్ ఆయన గెలిచిన తర్వాత ఆవిడే ఫస్ట్ ఫోన్ నాకు చేసింది ఊర్లో నుంచి. బావా మీ దేవుడు, మీ హీరో గెలిచాడు, అన్ని సీట్లు గెలిచాడు ఆయన అంటే చాలా హ్యాపీ. ఫోన్లే నువ్వు తిరిగినందుకు, నువ్వు పడే కష్టానికి, మీ అభిమానులు అందరూ చేసిన దీనికి, ఆయన పడే కష్టానికి, ఇన్నాళ్ళకి ఆయన గెలుస్తాడు అని మేము కూడా అనుకోలేదు, గెలిచాడు ఆయన, మాకు సంతోషమే. గెలుపు అందరినీ సంతోషిస్తుంది అన్న. కరెక్ట్. గెలుపు అయితే ఒకటి పర్సనల్గా మనకు గెలుపు ఓటములకు అలవాటు పడినా పవన్ కళ్యాణ్ గారి నాటోళ్ళు, ఆ గెలుపు వల్ల చాలామందికి మానసికమైన సంతోషం వస్తుంది బయటికి. అలా మా వైఫ్ చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఇప్పుడు హ్యాపీగా ఉంది నాతో. ఎవరో మా ఆవిడ దూరం అయిపోయిందని ఏదో పెట్టారు, ఏదో యూట్యూబ్లో, అందులో అదే మర్చిపోయాను, నాకు పంపించావు కదా, ఏంటది? ఆవిడే హ్యాపీగా ఫీల్ అయింది. నిన్న ఫోన్ చేసి అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. ఫోన్లో గెలిచాడు ఆయన, సంతోషం, ఇక నుంచి అయినా ఆయన ప్రజల్ని అందరినీ దగ్గరగా కొంచెం ఇక ఆయన మీద ఉన్న నెగిటివ్ ఎన్ని పోయి అన్ని ఇక నుంచి మంచి జరగాలని ఆయనకి అని చెప్పి ఆవిడ కోరుకుంది చాలా హ్యాపీగా. కాదు అది ఇప్పుడు ఆ పోస్టులు అట్లాంటివి క్రియేట్ అయినాయి కదా, తనకి చూపించావా ఇట్లా పోస్టులు క్రియేట్ అవుతున్నాయి? చూపిస్తే ఫస్ట్ అయితే మంచిదే అవును నిజమే కదా అని అన్నది. నిజమేంటే బాబు, మనందరి మధ్య ఏం జరిగింది, ఏదో ఇప్పుడు అన్న ఒక మాట, తర్వాత ఏం లేదు కదా, కలిసిపోయావు కదా, తప్పేం అదేం లేదు, సరే ఇప్పుడు సంతోషం కదా, మా దేవుడు మా పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, ఇప్పుడు హ్యాపీగా, ఇప్పుడు హ్యాపీ నాకు, గెలిచారు కదా ఆయన అనేసి. అంటే చాలా మంది అన్న, అప్పుడు ఆవిడే కాదు చాలా మందికి ఏంటంటే ఈయన ఈ రాజకీయాలను తట్టుకోలేడు, ఈ రాజకీయ నాయకుల్ని ఎదిరించలేడు, సినిమా మనిషి, సినిమా యాక్టరు, సినిమాలో అయితే సూపర్ స్టారు, పవర్ స్టార్, మెగాస్టారే కానీ ఈ రాజకీయాలు పడలేరు. ఈ అన్ని వారికి విలేజ్లో అందరికి తెలిస్తే కదా రాజకీయాలు ఎంత నీచంగా ఉంటాయో, ఎంత క్రూరంగా ఉంటాయో, రాజకీయ వ్యవస్థ అనేది ఉంటుంది కదా, మనకు తెలిసిందే కదా. ఇవన్నీ నేను ఎక్కడ ఎదిరించగలడు, ఎక్కడ పడగలడు, నిజాయితీగా నీతిగా ఉండే మనిషి అనవసరంగా వచ్చి
బ్లేమ్ అయిపోవడమో లేకపోతే ఇబ్బందులు పడడం తప్ప ఏముండదు అనేది కొంతమందిలో ఉండేది. ఆ నెగిటివ్ థాట్స్ ఉండేవి కొంత. అది కూడా అభిమానంతోనే వాళ్ళు ఇంత మంచి యాక్టరు. ఇప్పుడు ఆయన సినిమాలు చూసిన వాళ్ళు అత్తారింటికి దారేది అయితే ప్రతి ఫ్యామిలీలో ఇప్పుడు టీవీలో వేసినా సరే అతుక్కుపోయి చూస్తారు ఆ సినిమాని. అంత మంచి కుటుంబ కథ చిత్రం అది అత్తారింటికి దారేది. అలాంటి సినిమాలు తీసినా నీ రాజకీయాల్లోకి వచ్చి ఎందుకు మాకు దూరం అయిపోవాలి మళ్ళీ ఆయన సినిమాలకి ఎందుకు దూరం అనే బాధపడిన వ్యవహారం ఫీల్ అయ్యారు. కానీ ఆయన రాజకీయ నాయకుడు వద్దు ఎందుకు అనేది కాదు. అంటే ఇక్కడున్న భరించలేడు, ఈ కుళ్ళు రాజకీయాలు భరించలేడు ఇతను ఎందుకు అనేది అనుకోండు. కానీ ఈయన ఓపిక, ఈయన డెడికేషను, ఈయన హార్డ్ వర్క్, ఈ 10 ఏళ్లలో ఉండే పద్ధతి తీరు అన్నీ లాస్ట్కి వాళ్ళకి అర్థమైంది. మా వైఫ్ కూడా ఆయనకే వేసింది ఓటు. పవన్ కళ్యాణ్ గారికి వేసింది. అది ఆ ఓపికే ఈరోజు ఆయన నిలబెట్టింది అనమాట. ఐ హ్యాపీ, అందరూ హ్యాపీ. సో అఖీరాని చూసావా? మొత్తం విజువల్స్ చూసావా? నిన్న ఆయనతో పాటే తిరగటం అంతా చూసావా? బాహుబలి అది అంతే మరొక బాహుబలి. బాహుబలి కటౌట్ ను పక్కనెట్టుకొని తిరిగాడు నిన్న అంత బాబు. ఆ కటౌట్ హైట్ అసలు మనోడు మరొక పవర్ స్టార్. చంద్రబాబు నాయుడు గారికి దండం పెట్టినప్పుడు చూసాం కదా, ఫస్ట్ కాళ్ళకి నమస్కారం పెట్టాను అన్నారు చూడ. అది మన సాంప్రదాయం. పిల్లలకి మనం నేర్పించే ఒక అద్భుతమైన సాంప్రదాయం అది. పెద్దల పట్ల ఉండే గౌరవం కానీ, వాళ్ళని చూసుకునే విధానం కానీ, వాళ్ళ మీద మాట్లాడే మాటలు కానీ, పద్ధతి కానీ చిన్న పెద్ద చూడాలి కదా. ఆ జ్ఞానం లేని చాలామంది బయట ఉన్నారు. అవన్నీ ఆయన మీద కూడా పెట్టారు, కుటుంబం మీద పెట్టారు. సో వాళ్ళందరికీ బుద్ధి రావడానికే ఆయన కొడుకును కూడా ఒక పద్ధతి అయిన నడకలో ఒక దారిలో తీసుకెళ్తున్నాడు ఆయన. చూసారు కదా చంద్రబాబు నాయుడు గారు కాళ్ళకి నమస్కారం పెట్టిన అది ఎంత అద్భుతం అంటే అది పెద్దల పట్ల ఉన్న గౌరవం పిల్లలకి. అది ఆయనకి అది ఆ సంస్కారం తెలుసు. ఆయన నరేంద్ర మోడీ గారికి వెళ్ళి నమస్కారం పెడితే ఎంత అద్భుతంగా పెడతాడు ఆయన. ఈయన పెడితే ఆయన నమస్కారానికి ఆయన అంత పెద్ద ఆయన కూడా ప్రధానమంత్రి గారు కూడా కళ్యాణ్ గారికి నమస్కారం పెట్టడం కానీ అది 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 గౌరవం, గొప్ప గౌరవం అన్నది. అది ఉండాలి, ప్రతి ఒక్కరిలో ఉండాలి. అది పెద్దలు మనం గౌరవించాలి. మన స్థాయి ఏంటో మనం తెలుసుకోవాలి. ఒక స్థాయిలో ఉన్న వాళ్ళకి గౌరవం ఇవ్వాలి మనం. అది మంచిది, చాలా మంచిది. అంటే ఇంకోటి వైఫ్తో కలిసి అఖీరా కూడా రావటం అనేది కదా. అవును, యుద్ధంలోకి వెళ్ళిన ఒక వీరుడికో సైనికుడికో ఇల్లే ముందు కానీ గెలిచి వచ్చిన తర్వాత కానీ తిలకం పెట్టడం, దిద్దడం అనేది, హారతి ఇవ్వడం అనేది మన హిందూ సాంప్రదాయం. అది ఆవిడ మన ఇండియా కాదు, వేరే దేశం, కానీ మన హిందూ సాంప్రదాయాన్ని గౌరవించి ఆ పద్ధతిలో వెళ్తున్నారు అనమాట. ఆ పద్ధతులు అది సొసైటీకి చాలా ఇంపార్టెంట్. అయ్యి చూసి తెలుసుకోవడం మనకు తెలుసు. అయినా సరే ఒక పరాయి దేశం ఆవిడ మన హిందూ సాంప్రదాయాన్ని గౌరవించడం, అలాగా తిలకం దిద్దడం అనేది అది మన దేశానికి గర్వకారణమైన అది తిలకం. అది నిజంగా ఆవిడని కూడా చాలా మాటలు ఎవరిని వదలలేదన్న, ఎవరిని వదలలేదు. అందరినీ అన్నారు, అన్ని రకాలుగా అన్నారు. అదే అన్నా సరే అభిమానులు కానీ ఆయన కానీ ఎప్పుడు ఎంతసేపు ముఖ్యమంత్రికి ఆయనకే పడి తప్ప కానీ ఇంకొకరిని ఏదో అండమో లేకపోతే చేయడమో ఎప్పుడు ఆయన చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు చేయలేదు. ఎంతసేపు ఇతనికి జగన్ గారికే పడేది, వీళ్ళిద్దరికే పడేది. కానీ పోటాపోటీ ఓరి యుద్ధం వాళ్ళిద్దరికే పడ్డది. మధ్యలో ఎవరిని నష్టపోనివ్వలేదు, ఎవరిని ఇది చేయలేదు అనమాట. వాళ్ళిద్దరే చూసుకుంటారు. వాళ్ళిద్దరిలోనే యుద్ధం జరిగింది. ఓటమి ఒకరికి వచ్చింది, గెలుపు ఒకరికి వచ్చింది. యుద్ధం అనేక ఎవరికో వాళ్ళకి ఓటమి రావాల్సిందే, గెలుపు రావాల్సిందే. యుద్ధం మరి ఈయన వీర సైనికుడిగా యుద్ధం బాగా చేశాడు, గెలిచాడు, రాజ్యాన్ని గెలిచాడు, ప్రజల మనసులను గెలిచాడు అన్ని రకాలుగా. మరి సాయి ధరమ్ తేజ్ విజువల్స్ చూసావా? అవును, ఎత్తుకున్నాడు వచ్చి, మా ఆయన ఎత్తుకున్నాడు కదా వచ్చి. అది ఎంత ఎమోషన్ అన్నది. నేనైతే ఒక 10-15 సార్లు చూసా. నాకు ఉన్నారు మేనల్లుల్లో. అది చిన్నప్పటి నుంచి నేను వాళ్ళని పెంచి పోషించాను. మా అక్క కొడుకులు ఇద్దరు ఉంటారు అనమాట. సేమ్ కళ్యాణ్ గారికి కూడా ఇద్దరు మేనల్లు. వాళ్ళ ఎమోషన్ కూడా అలాగే ఉంటుంది. నా విషయంలో ఒకసారి ఏదైనా మంచి విషయం, ఏదైనా సినిమా అయినా సరే, ఏదైనా ఇట్టు కొట్టినా వాళ్ళ ఎమోషన్ అలాగే ఉంటుంది అనమాట. సేమ్ అలాంటి ఎమోషన్ చూశాను నేను. మా ఆయన వెళ్ళి గుండెల మీద ముద్దు పెట్టి ఎత్తుకొని ఆయన ఆనందం, మేనల్లుడిగా ఇతని ఆనందం, అది ఎంత అద్భుతం అన్నది. సూపర్. అది మేమందరం చేయాల్సింది ఆయన చేశాడు. సాయి ధరమ్ తేజ్ గారు వెళ్ళి చేసి సేమ్ ఒపీనియన్ మాయి కూడా అదే ఫీలింగ్స్. ప్రతి ఒక్కరు అభిమాని. మీరు కూడా కళ్యాణ్ గారి అభిమానే కదా అన్న.
మనం చేయాల్సిందే ఆయన చేశాడు అంతే, ఫ్యామిలీ మెంబర్గా పక్కన నుండి. ఓకే. అది జీవితంలో మర్చిపోలేని డే అన్న నేను మాత్రం. నిన్న 4వ తారీఖు అనేది లైఫ్లో మర్చిపోలేని ఒక మామూలు విజయం కాదు. ప్రతి ఒక్క తెలుగు బిడ్డ, ప్రతి ఒక్క అభిమాని అందరూ గుర్తుపెట్టుకునే డే ఇంకది. ఆయన విజయం, ఆయన విజయం అనేది ఇన్నాళ్ళకో ఆయన ముఖంలో ఆనందం, నవ్వు ఎన్నాళ్ళ తర్వాత. మనిషి కష్టాలు ఉన్నా బయటికి నవ్వుతూనే కనబడుతుంటాడు. ఆ కష్టం చెప్పడం, కానీ లోపల చాలా కష్టాలు ఉంటాయి, ఆయనకి చాలా రకాలుగా ఉంటాయి. నిన్న మాత్రం మనస్ఫూర్తిగా ఫస్ట్ టైం ఆయన అసలు ఆయన కూడా ఊహించలేని ఇది విజయం. అవును, ఆయన కూడా అన్నారు కదా, నిజం ఇది సక్సెస్ అనేది నాకు ఆశ్చర్యమైంది ఇది. అది ప్రజలకన్నా నిజంగా ప్రజలు నమ్మారు, అతన్ని గుండెల్లో పెట్టుకున్నారు, అవకాశం ఇచ్చారు. ఇక మరి ఈయన రాష్ట్రాన్ని, ప్రజల్ని, పరిపాలనని కాపాడుకుంటూ ఒక నాయకుడిలాగా, ఒక మహానాయకుడిలాగా, కథానాయకుడిలాగా ముందుకు తీసుకెళ్ళి ఇంకా మరింత స్థానం వాళ్ళ గుండెల్లో, ఇంకా స్థిరస్థాయిగా వాళ్ళ గుండెల్లో నిత్యం వాళ్ళ గుండెల్లో పెట్టుకునేటట్టుగా ఉంటారు, ఈయన కూడా ఉంటారని ఆశిస్తున్నాం. ఓకే. అండ్ ఈ చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన విక్టరీ ఎలా అనిపించింది? అంటే అన్న, ఆయన విజయాలు ఆయన ఈ రోజు చూడని విజయాలు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇది 3వసారి అనుకుంటా ముఖ్యమంత్రి కావడం. 4వసారి. ఇంతకు ముందు హిస్టరీలో లేదు, చాలాసారి విజయాలు వచ్చాయి. కాకపోతే కొంచెం అపజయాలు, ఫెయిల్యూర్లు అప్పుడిప్పుడు వచ్చి ఎలాగ వెళ్తుంటాయో అలాగే ఆయనకు వచ్చేళ్ళే. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం అసలు గత సక్సెస్ అనేది ఆయన చూడలేకపోయాడు పాపం. అది 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 జనాలు అర్థం చేసుకున్నారన్న పబ్లిక్. మరీ మనిషిని ఇంత నలపకూడదు, మనం ఇంత నలిపకూడదు, ఇన్ని ఇబ్బందులకి గురి చేయకూడదు. చూస్తున్నారు కదా, 10 సంవత్సరాల నుంచి చూశారు. వాళ్ళే ఇచ్చారు మెజారిటీ ఆయనకి. ప్రజలు వాళ్ళు ఇస్తారన్న, ఇచ్చారు. అదే. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన పరిపాలన కూడా గతంలో ఎన్నో శతాబ్దాలు చూసాం మనం. ఆయన కూడా మరి ఇప్పుడు కలిసి ఉన్నారు కాబట్టి అంతా చేయాలి. సో ఇప్పుడు మీ జన సైనికులు అందరూ, ఇప్పుడు మరి ఆయన చుట్టూ ఎవరైతే ఇట్లా అభిమానించే మీ సైనికులు అందరూ కూడా ఈ 5 సంవత్సరాలు ఆయనకు వెన్నంటూ ఉంటూ ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు, అంతేనా? అవును. ఈ 5 ఏళ్ళు ఇంకొంచెం ఎనర్జీగా ఉంటది వర్క్. ఓకే. అన్ని రకాలుగా కుదిరితే ఇంకా చాలా సెంటర్లో కానీ ఊర్లో కానీ జనసేన జెండా ఆవిర్భావాలు అవి జరగడం, జనసేన జెండా ఎగరేయడం, జెండా పెట్టడం, ఇవన్నీ ఇక నుంచి ఇంకా బాగా జరుగుతాయి. ఎక్కువ శాతం ఇంకా జరుగుతాయి. ఈ 5 ఏళ్ళు జాగ్రత్తగా బాగా ప్రతి ఒక్కరు అందరూ కష్టపడి ముందుకు తీసుకెళ్తే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్కి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ఓకే. క్లియర్. ఇంకా క్లియర్. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేస్తారు జనాలు. ఓకే. ఇప్పుడు ఆఫ్ చేశారు ఆయన్ని, ఇంక మిగతా సగమే ఉందిగా, అదేలే 50%. అదే మిగతా 50 కూడా నెక్స్ట్ దానికి కలిపేసి ముఖ్యమంత్రిని చేస్తారు. ఆయన ఎజెండా అదే, టార్గెట్ అదే. ఓకే. జనాలు కానీ అభిమానులు కానీ టార్గెట్ అదే, ఆయన ముఖ్యమంత్రిగా చూడాలి. ఈసారికి పెద్ద ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ఎవరైనా ఒకటే మనకి ఈసారికి. నెక్స్ట్ టైం మాత్రం పవన్ కళ్యాణ్ గారు పక్కా ముఖ్యమంత్రి. ఓకే. సీఎం క్యాండిడేట్. ఓకే. గెలిపించేస్తారు ఆయన. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని పెడతారు ఆయన రానన్నా కూకొనన్నా బలవంతంగా తీసుకెళ్ళి కూర్చొని పెడతారు. ఆ రోజు వస్తుంది. ఓకే. అది ఆయన టాలెంట్. ఆయన మంచి మనసుకి, టాలెంట్కి, ఆయన పడే కష్టానికి, ఆయన ఓపికకి అతన్నే తీసుకెళ్ళి ఫస్ట్ టైం భారతదేశంలో ప్రజలే తీసుకెళ్లి కుర్చీ మీద కూర్చుని పెట్టిన ఏకైక ముఖ్యమంత్రిని ఎవరైనా చేస్తారంటే పవన్ కళ్యాణ్ గారిని చేస్తారు. ఒక సాంగ్ ఒకటి ఉందన్న, బ్లఫ్ మాస్టర్లో పాట అనుకుంటా. ఓకే. అది ఇప్పుడు ప్రతి ఒక్కరికి సింక్ అవుతుంది ఆ సాంగ్. ఏనాటి కర్మ ఆనాటిదే, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు తప్పు అప్పుడే ఇదైపోద్ది, ఎవరు ఆపలేరు కర్మని.
ఈ అనేది ఒక సాంగ్ ఉంది. అది ఓకే. ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళదేనన్నా. దేవుడు, ప్రజలు మనిషి జీవితానికి ఎంతో అద్భుతమైన అవకాశం ఇస్తారు. అది సామాన్య మానవులకి ఎవరికి రానిటువంటి అవకాశాలు కూడా కొంతమందికి ఇస్తారు. ఎన్ని జన్మల అదృష్టమో పుణ్యమో అది మరి వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న అదృష్టమో ఏంటో. ఓకే. రాజకీయంగానో లేకపోతే ఇంకొక గానో ఏదో ఒక విధంగా ఒక అద్భుతమైన అవకాశం అయితే ఒకరికి వస్తుంది ఎవరొకరికి. దాన్ని మనమే మన చేతులారా చెడగొట్టుకొని దూరం అయిపోయి అనుభవించడం అనేది అది మనం చేసుకున్న కర్మ. అది ఈలేని ఆలేని పేర్లు ఎత్తను కానీ నేను ఈరోజు చూశారన్నా, ప్రతిపక్షం అనేది లేకుండా అయిపోయింది రాష్ట్రంలో. అంటే ఒక్కరు రాలేదు బయటికి. వాళ్ళు మన మనుషులే, బయట వాళ్ళేం కాదు, వాళ్ళేం టెర్రరిస్టులు కాదు, వాళ్ళేం శత్రువులు కాదు, వాళ్ళేం ఇంకొకరు కాదు, మన ఆంధ్రదేశంలో పుట్టిన వాళ్ళే, మన తెలుగు వాళ్ళే. ఎందుకు అంతవరకు తీసుకొచ్చుకోవడము అవసరమా? ఇప్పుడు బాధపడ్డము ఎందుకు? ముందు నుంచే జాగ్రత్తగా ఉండి నోరు అదుపులో పెట్టుకొని ఒక పద్ధతైన వ్యవహారంలోకి వెళ్ళి ఈ సొసైటీని ఒక పద్ధతైన దీంట్లో నడిపించి, సోషల్ మీడియా ఉంది కదని, యూట్యూబ్లు ఉన్నాయి కదని నోటుకు వచ్చినట్టుగా వాగేసుకొని ప్రజలు ఏమన్నా ఎర్రోళ్ళా? ప్రజలు ఏం చూస్తున్న వాళ్ళు జడ్డోళ్ళ? వీళ్ళ దృష్టిలో యాడ నొక్కలు ఆడ నొక్కుతారు, గాళ్ళు నొక్కారు. ఏమైపోయారన్నా? కౌరవ సామ్రాజ్యం కూలిపోయినట్టు కూలిపోయేది మొత్తం. ఎంత పెద్ద సామ్రాజ్యం అన్నా! భూమి కింద నుంచి మర్రి చెట్టు ఊడలు ఎలాగైతే కిందకి వెళ్ళి ఆ భూమిని పట్టుకుంటాయో అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టుకున్న వైసీపీ, అది అంత పెద్ద సామ్రాజ్యం, అది పెద్ద సంగ్రామం, అది చాలా పెద్దది. అది 101 కౌరవుల్లాగా అంత పెద్ద సంగ్రామం, సామ్రాజ్యం అది. అలాంటి సామ్రాజ్యాన్ని ఒక్క చేతితో కింద నుంచి లేపి అటు ఇసిరిచడుగా పవన్ కళ్యాణ్ గారు వచ్చి, ఈ క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్ గారిది. చంద్రబాబు నాయుడు గారు ఒక్కలేం చేయలేరు అందులో, తెలుసుగా అందరికీ ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక 20 ఏళ్ళ క్రితం చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ ఎనర్జీ, ఆ స్పిరిట్ అది ఉండేది. ఇప్పుడు పెద్ద ఆయన పాపం, ఆయన ఏం చేయగలడు? జైల్లో పెట్టారు ఆయన్ని. మరి ఇంకా మరి అంతవరకు వెళ్ళినప్పుడు ఆయన ఏం చేయగలడు? అది కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి స్పందించారు కదా. ఆయన ఓ పెద్ద మీద గౌరవం ఉండాలన్నా, జనాలు చూస్తున్నారుగా. ఆ ఏజ్లో ఆయనకున్న దీనికి ఆయన కనీసం 10 సార్లు 15 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించాడు కదా ఆయన. అదేనా గౌరవం ఉండాలి కదా కొంచెం. తీసుకెళ్ళి అంత ఏజ్ ఉన్న తండ్రి లాంటి ఆయన ప్రతి ఒక్కరికైనా ఆ ఏజ్లో ఉన్న ఆయన తీసుకెళ్ళి టెస్టులు చేయించి ఆయన కూర్చుని పెట్టి, ఆ రోజు ఆయన ముఖం చూస్తే కళ్ళంటి నీళ్ళు వచ్చినాయి అన్న. బిక్కు బిక్కు ఆయన చూస్తుంటే ఆయన పాపం అన్న. ఉసురు ఎక్కడికి పోద్ది అన్న? కర్మ ఎక్కడికి పోతుంది ఉసురు? ఆ ఉసురు, ఈయన్ని పవన్ కళ్యాణ్ గారిని నేర్పించిన ఉసురు, ఇవన్నీ ఎక్కడికి పోతాయి అన్న? అంత పెద్ద ఆయన్ని పట్టుకొని నోటుకొచ్చినట్టుగా వాగారు. 70 సంవత్సరాలు ఉన్న పెద్ద ఆయన దేశాన్ని పరిపాలించాడు, రాష్ట్రాన్ని పరిపాలించాడు కదా. ఆయనకు గౌరవం, నోటుకొచ్చినట్టుగా వాగారు. ఎక్కడికి పోద్ది ఆ ఉసురు అంతా? చూపించింది ప్రకృతి. ఊరికి వదలదు, ప్రజలు బూదే వదలదు, చూపిస్తుంది. తిప్పింది బొమ్మ. పట్టా పంచులు అయిపోయారు, కనబట్టలేదు ఎవరు అక్కడ. ఈ సోషల్ మీడియాలో చూస్తాం కదా, అబద్ధం ఎందుకు? ఇవన్నీ కౌంటింగ్ దగ్గరికి వెళ్ళి మొఖాలు దాచుకొని పరిగెడుతున్నారుగా పెద్ద లీడర్లు, సిగ్గుతో పరుగు పోద్దని. అంటే నీకు గెలుపులో ఉన్నప్పుడు, పదవిలో ఉన్నప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు వచ్చింది? అంటే పదవి శాశ్వతం అన్నా? ఎవరికి శాశ్వతం? ఎప్పుడు శాశ్వతం పదవి? పదవులు శాశ్వతం ఉండవు, డబ్బు శాశ్వతం ఉండదు, మనసులే శాశ్వతం ఉంటారు. దాన్ని మర్చిపోయి ఏటో మరి ఈరోజు ఏమైంది? అది ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఇది చూసుకొని నేర్చుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు నేను చెప్తుంది అదే. ఇప్పుడు కొత్త పార్టీలో గెలిచిన నాయకులు కానీ ఎవరైనా కానీ గతంలో వాళ్ళకి ఏం జరిగింది, ఎందుకు ఆ కర్మ వచ్చింది, వాళ్ళు చేసిన పొరపాట్లు ఏంటి,
ఎందుకు ప్రజలు వాళ్ళకి అలాంటి తీర్పు ఇచ్చారు అనేది తెలుసుకొని నడాలి ముందుకి. ఏది పడితే అది వాగేయకూడదు నోటుకు వచ్చినట్టుగా, బండబూతులా ఇష్టం వచ్చినట్టుగా, ఏకవచనాలతో మాట్లాడడం, అమ్మల్ని తిట్టడం, అక్కల్ని తిట్టడం, కొడకనే పదం కూడా రాకూడదు. అలాంటి పదాలు డైరెక్ట్ అలా మాట్లాడిన ప్రతి ఒక్కరు స్థాపితమే, కిందకి పోవడమే. దీనికి ప్రజలే నిర్ణయం, ప్రజలు ఇస్తారు. వాళ్ళకి తెలుసు అన్నీ, ఎవరి పద్ధతి ఏంటి, ఎవరి మాట తీరు ఏంటి, ఎలాగున్నాయని చూస్తారు. వాళ్ళకి టైం వచ్చినంత వరకు చూస్తారు, టైం వచ్చిన తర్వాత నొక్కుతారు, అంత అయిపోయింది. దాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు వస్తున్న వాళ్ళు అందరూ ఇది ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకొని ముందుకెళ్ళాలి. గతంలో ఉండేవాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఇప్పుడు ఏంటి, మనం ఎలా ఉండాలి అనేది ఆ నీతిని తెలుసుకొని కానీ ముందుకెళ్తే మాత్రం అద్భుతం. తిరిగిలేదు ఇంకా. అదే పాఠం, అదే పాఠం, మామూలు పాఠం కాదు. నిన్నటి నుంచి రోజా గారి పాత వీడియో ఒకటి హల్చల్ చేస్తుంది. మళ్ళీ పాత వీడియో అప్పుడు ఆవిడ మాట్లాడినప్పుడు గాడిదలాగా ఇంత వయసు వచ్చిందని చెప్పేసి ఒక మాట అన్నది. అది ఇప్పుడు బాగా వైరల్ చేస్తున్నారు. అది మా వీడియో, మళ్ళీ పాత వీడియోలే. అది తప్పులు వదలరు. తప్పే, తప్పును వదలరు. అది ఒక్క రోజు కాకపోతే ఒక రోజైనా బయటకు వస్తుంది, వచ్చి ఉంటుంది మరి బయటకు. అప్పుడు అండం ఎందుకు అనకూడదు కదా. అంటే ఎంత రాజకీయాల్లో ఉంటూ మాత్రం మనుషులను మర్చిపోయి మాట్లాడడమా కరెక్ట్ కాదు. ఇది ఎక్కడ పద్ధతిలో ఏటో నాకు తెలియదు. మరి ఇప్పుడైనా మారాలి ఆ పద్ధతి. ఇంకా గెలిచేస్తే విర్రవీగిపోయి నోటుకు అది ఉండకూడదు. ఏం గెలిస్తే ఏం గెలిపోయాను శాశ్వతమా అన్న? భారతదేశం పుట్టినప్పటి నుంచి ఎంతమంది గెలిచారు, ఎంతమంది పోయారు వెనక్కి? ఇవన్నీ శాశ్వతాలు ఏవి కాదు, అది అందరికీ తెలిసినే. ఉన్న రోజులు కాపాడుకొని వెళ్ళాలి ముందుకి. అది కొంచెం అది తెలుసుకుంటే చాలన్న, అంతే. అది అధికారం ఉందని చెప్పేసి అసలు మరిచిపోయి, మనుషులను మరిచిపోయి ఆ మాటలు అనలేను కానీ నోట అంటే నేను అలాంటి మాటలు అన్నారు. అందరికి నాకు రావట్లేదు, అవి రాబోదు, అసలు నోట పలకట్లేదు. ఇప్పుడు పాత వీడియోలు అన్ని బయటికి తీస్తారు, అన్ని తీస్తారు, మళ్ళీ షేర్లు చేస్తా ఉన్నారు. పాత వీడియోలు అవన్నీ తీస్తారు బయటికి. ఏ నాటకాలు మానాడది ఎక్కడ జరగాల్సింది అప్పుడే. ఈ రోజు చేసిన పాపం రేపు 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 క్లియర్ అయిపోవాలి. ఇంకా అది 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 తెలియట్లేదు వాళ్ళకి. తిరిగి అది రివర్స్లో వాళ్ళకే కొడుతుంది అని తెలియక పాపం చేశారు. కనుమోగేవారు. రోజా గారి పైన అభిప్రాయం ఏంటి? ఆ మాటలు, ఆ మాట ఆవిడనే కాదన్న, పైగా పేర్లు ఎందుకులే కానీ అందరూ ఒకటే, ఒకలా ఇద్దరు అన్న. ఏమో చాలా మంది ఉన్నారుగా. అదే ఇక మాట్లాడడం అవన్నీ రకరకాలుగా మనం వాటి గురించి కూడా మాట్లాడడం కూడా వేస్ట్. ఇంకా అదే ఇక అయిపోయింది. ఇంకా ఒక చరిత్ర ముగిసిపోయింది. అంతే. ఓకే. నమో శ్రీ భవనాయ నమః. నిజంగా ట్రెండ్ సెట్టర్ అనేసి మేము ఆయన్ని అనుకుంటాం, అభిమానులు అందరూ. పవన్ కళ్యాణ్ అనే మనిషి ఒక ట్రెండ్ సెట్టర్. ఆయన అక్కడ 4 రోజులు అటు ఇటు అవుద్దేమో ఆయనే చెప్పాడు, కానీ చేయడం మాత్రం కన్ఫామ్. ఆయన సినిమాలో డైలాగులు కూడా సినిమా డైలాగులు కాదన్న, చాలా మంది ఆయన్ని హేళన చేశారన్న. ఏ విషయంలో? ప్రసంగాల్లో కానీ ఇంకెక్కడే కానీ ఆయన మాట్లాడుతుంటే ఇది సినిమా కాదు నాయన, సినిమా డైలాగులు కొట్టకనేసి. ఎవడు చెప్పాడు సినిమా డైలాగులేని? అది రియల్ లైఫ్లో నిజ జీవితంలో జరిగిన సంఘటనల వల్ల వచ్చిన మాటలు అవి. ఆ మాటలు ఆయనే సినిమాల్లో పెట్టుకుంటాడు. ఆయన దాన్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి మనం, దాన్ని చూసి నేర్చుకోవడానికి ఉంది. ఇప్పుడు డైలాగ్ అంటాడు, నేను 4 రోజులు లేట్ అవ్వచ్చు రావడం, కానీ రావడం మాత్రం పక్కా అని అన్నాడా? గోపాల్లో ఆయన అన్నాడు కదా. అది ఎంత మంచి డైలాగ్ తెలిసినన్నా, సినిమా డైలాగ్ కాదు అది. ఇప్పుడు మనం ఎవరికైనా మాట ఇచ్చామన్నా, నువ్వు వస్తే మాకు కొంచెం బాగుంటుంది నాయన, ఎప్పుడు వస్తావు అంటే, వస్తానమ్మా వస్తాను 4 రోజులు లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం కన్ఫామ్ వస్తానని మాట ఇవ్వడం ఎంత గొప్పది. అది సినిమా డైలాగులు అంట, బయట పని చేయవంట. చాలా మంది కామెంట్స్. మరి అది పని చేసిందిగా. ఇప్పుడు 4 రోజులు కాదు, 4 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు అయింది లేటు, కానీ రావడం అయితే వచ్చాడు, మాట ఇచ్చాడు వస్తానని. ఆ మాట వాళ్ళు నిలబెట్టుకున్నారు, ప్రేక్షకులు, ఆయన నిలబెట్టుకున్నాడు, వచ్చాడు. తర్వాత ఇంకొక డైలాగ్ ఏదో ఉంది. అలాగా చాలా
ఆయన ట్రెండ్ సెట్టర్. ఎక్కడ నెగ్గాలో సినిమా కాదు, ఎక్కడ తగ్గాలో అని. ఎక్కడ తగ్గాలో ఎక్కడ తగ్గాలో అది అది మరి అది అద్భుతం అది. అంతే కదన్నా, చూపించాడు ఈ ఎలక్షన్లో, అదే చూపించారు కదా. చిరంజీవి గారు కూడా ట్వీట్ చేశారు కదా దాని మీద. నా తమ్ముడికి తెలుసు, అన్ని రకాలుగా తెలుసు వాడికి. ఎక్కడ తగ్గాలో కదా, ఎక్కడ నెగ్గాలో కదా, ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు. తగ్గాడు కొంతమంది మహానుభావుల దగ్గర, తప్పులేదు. వాళ్ళ తండ్రులు లాంటి వాళ్ళు ఆయనకి, పెద్దోళ్ళు. నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ తప్పే ఉందన్న. వాళ్ళ ఫాదర్కి ఇచ్చిన వాల్యూలు ఇచ్చారు ఆయనకి. ఈయన అక్కడ తగ్గినట్టుగా మరి ఎక్కడ నెగ్గాలో తెలిసినోడు నెగ్గాడు. అది సినిమా డైలాగ్ కాదు, ప్రతి మనిషికి అది వర్తిస్తుంది ఆ డైలాగ్. మనం కూడా జీవితంలో మనం ఎక్కడ గౌరవం ఇవ్వాలో, ఎక్కడ నిలబడాలో అనేది తెలుసుకోకపోతే ఇక సమాజానికి, సమాజంలో సమాజం పాడైపోద్ది. రైట్. అలాగే పాడు చేశారుగా కొంతమంది. మనం సమాజాన్ని పాడు చేస్తే సమాజం మనల్ని కనబడనివ్వదన్నా. జరిగింది ఇది. సమాజానికి కీడు చేయరు పవన్ కళ్యాణ్. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే మనిషి ఆయన. సమాజంలో ఉండే మార్పుల్ని చేర్పుల్ని అన్ని చక్కదిద్ది సమాజానికి ఒక క్లారిటీ ఇస్తూ, సొసైటీకి ఒక విద్యత నేర్పుతూ, ఒక అన్ని రకాలుగా నేర్పుతూ, ఆయన చదివిన పుస్తకాలు మరి అందులో నుంచి నేర్చుకుని ఏంటి, ఎంతెంతో మహానుభావులు రాసిన పుస్తకాలు చదివినోడు ఆయన. మరి అందులో నుంచి తెలుసుకుని జ్ఞానం ఎంత ఉంటుంది కదా, ఆ జ్ఞానం సొసైటీకి పనిచేస్తుంది. ఇప్పుడు ఈ పుస్తకాలు చదవక రాజకీయాల్లోకి వచ్చేసి ఉంటే ఇలాగే ఉంటాయి కొంతమంది. ఈయన అలా కాదు, జ్ఞాని, మహాజ్ఞాని. ఇప్పుడు ఆ జ్ఞానం ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడుతుంది. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారిని ఆయన ఎందుకు నెత్తినెక్కించుకుని కూర్చుని ఎందుకు పెట్టుకున్నారు? ఆయనలో ఆ స్పిరిట్ ఉంది, ఆ జ్ఞానం ఉంది, ఆ తెలివితేటలు ఉన్నాయి. రాష్ట్రానికి ఇలాంటి తెలివైనవాడు కావాలి, ఇలాంటి ధైర్యవంతుడు కావాలి, ఇలాంటి ఎదిరించే మనిషి కావాలి, ఇలాంటి స్పిరిట్ ఉన్నవాడు కావాలి. వాళ్ళేం తక్కువ లేటన్నా, మహానుభావులు. మరి ఆయన ఎందుకు అంత దీనిగా చూసుకుంటున్నారంటే అది ఇలాంటి నాయకులు కావాలి రాష్ట్రానికి. బెదిరించో లేకపోతే ఇంకోటి చేసో, రౌడీజం చేసో, లేకపోతే మేము లీడర్లమని ఎదిరించి వాళ్ళు కాదు రాష్ట్రానికి కావాల్సింది. వీళ్ళు కావాలి రాష్ట్రానికి. అందుకనే బాగుంటుంది. అలాగే ట్రెండ్ సెట్టరు, ఎక్కడున్నా ట్రెండ్ సెట్ చేస్తాడు ఆయన. ట్రెండ్ని ఫాలో అవడు, ట్రెండ్ని ఫాలో చేస్తాడు ఆయన. అదే ట్రెండే ఆయన వెనకాల ఫాలో అవుతుంది. రైట్. ఆయన ట్రెండ్ ఫాలో అవడు, ట్రెండే నేర్చుకొని కొత్తగా ఇంకోటి నేర్చుకుంటుంది. అబ్బా ఏం మనిషిరా బాబు, మాకు ఇంకో ట్రెండ్ కూడా ఇచ్చాడా అనే విధంగా ఇప్పుడు పరిపాలన అలా ఉంటుంది. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే థ్యాంక్ యూ. మీ నిజంగా మీ సహకారం, మీ సపోర్ట్ కూడా మా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నందుకు మీకు కూడా థ్యాంక్ యూ.